ఇలా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చివరికి అనవసర సమస్యల్ని కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. నిజానికి విరిగిన ఎముక దానంతట అదే అతుక్కుంటుంది. మనం చెయ్యాల్సిందల్లా ఒకటే, విరిగిన ఎముక సజావుగా సవ్యంగా అతుక్కునేందుకు వీలుగా తగిన వైద్య సహాయం పొందాలని చెప్తారు డాక్టర్లు. ఫ్రాక్చర్ల గురించిన మరిన్ని వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రాక్చర్ అంటే ఏంటి? ఫ్రాక్చర్లు ఎన్ని రకాలుగా అవ్వచ్చు? ఫ్రాక్చర్ అంటే బోన్ ఎప్పుడైనా దాని కంటిన్యూటీ డిస్టర్బ్ అయినప్పుడు, అంటే బోన్ ఎప్పుడైనా విరిగిందనుకో దాన్ని మనం ఫ్రాక్చర్ అంటాము. ఇది మామూలుగా మనకు అయ్యేది ఎక్కడైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినా కానీ, ఇంట్లో పడిపోయినా కానీ, దాన్ని బోన్ డిస్కంటిన్యూటీ డిస్టర్బ్ అయితే దాన్ని ఫ్రాక్చర్ అంటాం. ఫ్రాక్చర్స్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ చాలా టైప్స్ ఉంటాయని, బట్ బేసిక్ క్లాసిఫికేషన్ వచ్చేది మేజర్ అంటే అది సింపుల్ ఫ్రాక్చర్స్ అండ్ కాంపౌండ్ ఫ్రాక్చర్. సింపుల్ అంటే మనకు ఫ్రాక్చర్ అయినప్పుడు పైన చర్మం ఏమీ డ్యామేజ్ కాకోకుండా బోన్ బయటికి రాకపోతే దాన్ని సింపుల్ ఫ్రాక్చర్ అంటాం. సింపుల్ ఫ్రాక్చర్లో కానీ టైప్స్ ఉంటాయి. బోన్ ఎక్కువ విరిగే కొద్దీ సింపుల్ నుంచి కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్స్ అనొచ్చు. నెక్స్ట్ వచ్చి ఇంకో టైప్ ఫ్రాక్చర్ కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అంటామండి. కాంపౌండ్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు, మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు బోన్ లోపల నుంచి బయటికి వచ్చి స్కిన్ మీద రంధ్రం పడి బయటికి వచ్చినప్పుడు దాన్ని కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటాం. రెండింటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వేరే ఉంటాయి. కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటే బోన్ బయటికి వచ్చి ఎక్స్పోజ్ అయినప్పుడు, మనకు రోడ్లో పడినప్పుడు, ఎక్కడ డస్ట్కి ఎక్స్పోజ్ అయినా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో కాంపౌండ్ ఫ్రాక్చర్స్ మనకు ఎమర్జెన్సీగా ట్రీట్ చేయాలి. సింపుల్ ఫ్రాక్చర్స్కి ఇమ్మొబిలైజ్ చేసి ఒక 24-48 అవర్స్ తర్వాత ట్రీట్ చేసినా కానీ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సాధారణంగా ఎలాంటి కారణాల వల్ల ఎముక విరుగుతుంటుంది? సాధారణంగా చాలామంది అనుకుంటారు ఫ్రాక్చర్స్ ఓన్లీ పడితేనే, మేజర్ యాక్సిడెంట్ అయితేనే అవుతుందని. 90% ఫ్రాక్చర్స్ అయ్యేది యాక్సిడెంట్ తర్వాత, ట్రామాటిక్ ఎపిసోడ్ తర్వాత. మనం ఫుట్బాల్ ఆడేటప్పుడు, ఇంట్లో మెట్ల నుంచి పడినా కానీ, ఆర్ ఈవెన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయితే ఫ్రాక్చర్స్ అవుతాయి. బట్ చాలామందికి చిన్న చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఆఫ్టర్ ట్రివియల్ ట్రామా, చిన్న ఇంజరీ అయినా కానీ ఫ్రాక్చర్ రావచ్చు. ఆల్ ఫ్రాక్చర్స్కి ఇంజరీ హిస్టరీ అవసరం లేదు. కొంతమందికి ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటాం. అంటే ఏజ్ పెద్దగా అయ్యే కొద్దీ బోన్ వీక్ అవుతుంది. అంటే విటమిన్ డి తక్కువైనా, బోన్ డెన్సిటీ తక్కువైనా కానీ నడుము మీద ఫ్రాక్చర్స్ వస్తాయి, హిప్ జాయింట్స్లో ఫ్రాక్చర్స్ వస్తాయి. ఇదంతా వెరీ ఎల్డర్లీ పీపుల్ వాక్ చేయనప్పుడు. ఇవన్నీ మనం ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటాం. అంటే ఈ ఫ్రాక్చర్ అయినప్పుడు హిస్టరీ ఆఫ్ ఇంజరీ ఉండదు, అంటే పడే హిస్టరీ ఏమి ఉండదు. ఊరికే మంచం మీద పండుకున్నా కానీ బోన్ వీక్ ఉండేటప్పుడు కొంతమందికి ఇట్లా ఫ్రాక్చర్స్ రావచ్చు. ఎముక విరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి? ఫ్రాక్చర్ అయినప్పుడు ముందు పెయిన్ ఉంటుంది, డిఫార్మిటీ ఉంటుంది. అంటే బోన్ స్ట్రైట్ ఉండే సిచ్యువేషన్లో మనం దాన్ని చూస్తే కానీ కనుక్కోగలుగుతాం అది పక్కకు జరిగిందని. సివియర్ పెయిన్ ఉంటుంది, చేయి కదిలేము, వాపు వస్తుంది. సో పెయిన్, స్వెల్లింగ్, డిఫార్మిటీ అవన్నీ ఆర్ ఫస్ట్ సిమ్టమ్స్ ఆఫ్ అ ఫ్రాక్చర్ అండి. కొంతమందికి హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అవుతాయి. చాలామంది కంప్లీట్ ఫ్రాక్చర్ కాకపోయినా స్మాల్ క్రాక్ వచ్చినా కానీ ఫస్ట్ 5 to 10 days దాన్ని వాళ్ళ రొటీన్ వర్క్ అన్ని చేసుకోగలుగుతారు, కానీ పెయిన్ ఉంటుంది. దే కమ్ టు అస్ లేట్ స్టేజ్లో వస్తారు ఈ పెయిన్ ఉందని కాబట్టి. బట్ అప్పుడు ఎక్స్రే తీస్తే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ తెలుస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ ఆఫ్ ద ఫ్రాక్చర్, సింపుల్ ఫ్రాక్చరా, కాంపౌండ్ ఫ్రాక్చరా, కమ్యూనిటెడ్ ఫ్రాక్చరా, లేకపోతే సింపుల్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉందని దాని ట్రీట్మెంట్ మనం డిసైడ్ చేస్తాము. సివియర్ ఫ్రాక్చర్స్, కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్స్ ఉన్న పేషెంట్స్ ఇమీడియట్గా బోన్ ఫ్రాక్చర్ అయితేనే ఇమీడియట్గా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వచ్చేస్తారు. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయినప్పుడు వాళ్ళు ఇనిషియలీ ఇంట్లోనే కొన్ని రోజులు ఐస్ తీసుకొని పెయిన్ కిల్లర్స్ వాడచ్చు. అండ్ దే కమ్ టు అస్ కొంచెం లేట్గా, మేబీ 3-4 days ఆఫ్టర్ ద ఫ్రాక్చర్. ఆ లేట్ వచ్చే మూలంగా మేజర్ ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ దాన్ని మనం వాళ్ళు ఎక్స్రేస్ చూసేసి అడ్వైస్ ఇస్తే విదిన్ 3 to 4 weeks ఆఫ్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ రికవరీ బాగానే ఉంటుంది. ఎముక విరిగినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? సింపుల్ ఫ్రాక్చర్ ఉన్నా, కాంపౌండ్ ఫ్రాక్చర్ ఉన్నా కానీ దానికి ఫస్ట్ స్టెప్ మనం ఎక్కడన్నా చూసేది ఇమ్మొబిలైజేషన్. అంటే మనం హాస్పిటల్కి వచ్చినప్పుడు కానీ కాదు, మనం ఎక్కడైనా బయట ఫ్రాక్చర్ అయినా కానీ లోకలీ అవైలబుల్ మెటీరియల్స్ వాడి ఫస్ట్ ఎయిడ్ మూలంగా మనం దాన్ని ఇమ్మొబిలైజ్ చేయవచ్చు. అంటే ఎవరికైనా లెటెస్ట్ అప్రాక్సిమేట్లీ మీకు చెప్పేది చెయ్యి ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఈ చెయ్యి రిస్ట్ ఎక్కడైనా ఫ్రాక్చర్ అయినప్పుడు లోకలీ అవైలబుల్ ఏదైనా కార్డ్బోర్డ్ తీసుకోవచ్చు, వుడెన్ ప్లాంక్ తీసుకోవచ్చు. ఏ మెటీరియల్ దొరికితే దాన్ని మనం ఇక్కడ పైన పెట్టి బ్యాండేజో లేకపోతే టవలో ఏదో ఒకటి చుట్టుకుంటే ఆ ఫ్రాక్చర్ కదలుకోకుండా ఉంటుంది. దాని మూలంగా సాఫ్ట్ టిష్యూ డిస్ట్రప్షన్స్ తక్కువ ఉంటాయి. సో ఎనీ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ ఫ్రాక్చర్ ఇస్ ఇమ్మొబిలైజేషన్. ఇమ్మొబిలైజ్ చేసిన తర్వాత దానికి ఏమైనా పెయిన్ మెడిసిన్స్ అట్లేమి ఇవ్వచ్చు. ఫస్ట్ థింగ్ మనకు ఫ్రాక్చర్ అయినప్పుడు వచ్చేది ఇస్
పెయిన్ అండ్ దెన్ స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ ప్రివెంట్ చేయాలంటే దాన్ని ఎలివేట్ చేసుకోవాలి, అంటే కొంచెం హయ్యర్ లెవెల్లో పెట్టుకొని డోంట్ హ్యాంగ్ ఇట్ డౌన్. కిందికి వదిలేసామనుకో ఫ్రాక్చర్ అయిన తర్వాత చెయ్యి నెక్స్ట్ 8 to 10 అవర్స్లో వాపు చాలా ఎక్కువ అవుతుంది. ఐస్ ప్యాక్స్ ఆల్సో పెట్టే చాలా ఇంపార్టెంట్. సో మధ్యలో కావాలంటే ఆ డ్రెస్సింగ్స్ తీసేసి ఐస్ పెట్టుకోవచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. దాంతో వాపు తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది అండ్ పెయిన్ ఆల్సో తగ్గుతుంది. డూస్ ఇది అండి. చేయకూడదు ఏమంటే ఇంపార్టెంట్ ఇస్ పుట్టింగ్ టైట్ బ్యాండేజెస్. చాలామంది ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇమొబిలైజ్ చేయకపోవడం మూలంగా కానీ అదర్ మెథడ్స్ టైట్ బ్యాండేజెస్ వేస్తారు. ఈ టైట్ బ్యాండేజ్తో ఏమవుతుందంటే వాపు ఎక్కువ వచ్చేస్తుంది, స్వెల్లింగ్ ఎక్కువ అవుతుంది అండ్ లోపల బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయితే దట్స్ అన్ ఎమర్జెన్సీ అండ్ బ్లడ్ ఫ్లో తక్కువ అయితే దాని గ్యాంగ్రీన్ ఆల్సో ఫింగర్స్కి రావచ్చు. సో టైట్ బ్యాండేజెస్ ఎప్పుడు వాడకూడదు. ఫ్రాక్చర్లను ఎలా నిర్ధారించుకుంటారు? ఫ్రాక్చర్స్ ఎప్పుడైనా కానీ మనం క్లినికల్గా ఫస్ట్ పేషెంట్ ఎగ్జామిన్ చేస్తే మనకు తెలిసిపోతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ మనం చూసుకుంటే ఫ్రాక్చర్ అయిన డిస్టల్ పార్ట్ అంటే లోవర్ పార్ట్ బిలో ద ఫ్రాక్చర్లో బ్లడ్ ఫ్లో ఎట్లుంది, దాని నర్వ్ సప్లై ఎట్లుంది, నర్వ్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయో ఫ్రాక్చర్లో అని. నెక్స్ట్ మనం దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేది. ఇన్వెస్టిగేషన్స్లో బేసిక్ ఇస్ ఎక్స్రే అండి. రేర్ సర్కమ్స్టెన్సెస్లో ఎక్స్రేలో కొంచెం హెయిర్ లైన్ క్రాక్ అట్లా ఏమైనా కనపకపోతే అలాంటి సిచ్యువేషన్స్లో సిటీ స్కాన్స్ చేయాల్సి వస్తుంది. అండ్ సర్టెన్ ఏరియాస్లో ఫ్రాక్చర్తో పాటు డిస్లొకేషన్ గానే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో కానీ ఎక్స్రే చేస్తే మనకు తెలుస్తుంది. బట్ కొన్ని సివియర్ ఫ్రాక్చర్స్ అరౌండ్ ద నీ మనం ఆపరేషన్ చేసే ముందు ఎప్పుడైనా సిటీ స్కాన్ కానీ అవసరం పడవచ్చు. విరిగిన ఎముకలకు చికిత్స ఎలా ఉంటుంది? ఫ్రాక్చర్ మనం ముందు గుర్తించేది సింపుల్ ఫ్రాక్చరా కాంపౌండ్ ఫ్రాక్చర్. సింపుల్ ఫ్రాక్చర్స్ మనం ఫస్ట్ చేసేది దాన్ని ఇమొబిలైజ్ చేయాలండి. అప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ఎక్స్రే చేసిన తర్వాత దెన్ వీ కెన్ డిసైడ్ వాట్ టు డూ. కొన్ని ఫ్రాక్చర్స్ మనం ప్లాస్టర్ వేసి ట్రీట్ చేయవచ్చు. ఒక 6 to 8 weeks ప్లాస్టర్ వేస్తే సరిపోతుంది. కొన్ని ఫ్రాక్చర్స్ మనం సర్జరీ అవసరం పడుతుంది. ఏదైనా కానీ సింపుల్ ఫ్రాక్చర్స్లో సర్జరీ ఎమర్జెన్సీ కాదు. వీ కెన్ వెయిట్ అప్ టు 24 to 48 hours అండ్ దెన్ ప్లాన్ ఫర్ ద సర్జరీ టు ఏజ్ చేయాలని. కొన్ని క్రిటికల్ సర్జరీస్ ఇంత హిప్ ఫ్రాక్చర్స్ అని ఉంటాయి. అవి యంగ్ ఏజ్లో అయినప్పుడు అవి విదిన్ 6 to 8 hours ఆపరేట్ చేస్తే మంచిది. కాంపౌండ్ ఫ్రాక్చర్స్ మనకు స్కిన్ డ్యామేజ్ అయ్యి బోన్ బయటికి వచ్చినప్పుడు అవి కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్గా ట్రీట్ చేయాలా. మనం ఎమర్జెన్సీ రూమ్లో ఇనిషియల్గా క్లీన్ చేసుకోవాలా, యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయాలా. ఇది మనం ఇనిషియల్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే లేటర్ ఆన్ సర్జరీ చేసేటప్పుడు కానీ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాంపౌండ్ ఫ్రాక్చర్తో ఏమైనా లిగమెంట్స్ డ్యామేజ్ అయినాయా, నర్వ్స్ డ్యామేజ్ అయినాయా, వాస్కులర్ డ్యామేజ్ ఉందా చూసుకొని వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ. సో అవసరం పడితే ఇమీడియట్లీ 1 to 2 hours సర్జరీ అవసరం పడవచ్చు, లేకపోతే విదిన్ ద ఫస్ట్ 12 hours సర్జరీ చేయవచ్చు. అది సర్జరీ కేసు పట్టు ఉంటుంది. ఎముక త్వరగా అతుక్కునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్రాక్చర్ని ట్రీట్ చేసేది ఎంత ఇంపార్టెంటో దాని నుంచి మనము అసోసియేటెడ్ స్టిఫ్నెస్ రీహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సపోజింగ్ మనం ఇక్కడ ఫోర్ ఆర్మ్ ఫ్రాక్చర్ ట్రీట్ చేసినాం అనుకుంటే రిస్ట్ అండ్ ఎల్బో స్టిఫ్నెస్ వస్తుంటుంది ఫాలోయింగ్ సర్జరీ. సో సర్జరీ చేసిన తర్వాత ఇంపార్టెంట్ విత్ ఇన్ ద ఫస్ట్ 24-48 hours దానికి ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజ్ నేర్పించేది పేషెంట్స్కి. మామూలుగా నేర్చుకున్న తర్వాత పేషెంట్స్ కెన్ డూ ద ఎక్సర్సైజెస్ సొంతంగా ఇంట్లోనే చేసుకోగలుగుతారు. అండ్ ఆబ్వియస్లీ కుట్లు తీసిన తర్వాత ఫిజియోథెరపీ రొటీన్ బేసిస్ మీద వాళ్ళే సొంతంగా చేసుకోగలుగుతారు. కొంతమందికి మనం ప్లాస్టర్ వేస్తాం. ప్లాస్టర్ వేసినప్పుడు స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్స్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ అ నార్మల్ అసోసియేటెడ్ ప్లాస్టర్ తీసిన తర్వాత. ఇది సివియర్ కాకోకుండా తొందరగా రికవర్ కావాలనుకుంటే పేషెంట్స్ మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలా, ఎక్సర్సైజ్ గురించి నేర్పియాలా. అవసరం పడితే కొంత ఫిజియోథెరపీ చేసుకోలేకపోతే వాళ్ళని ఇంటికి ఫిజియోథెరపిస్ట్ పంపించవచ్చు. బట్ మిగతా వాళ్ళైతే సొంతంగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ వాళ్ళే ఇంట్లోనే సొంతంగా చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. వట్టివేళ్లు, కచ్చూరాలు, తుంగమస్తలు ఈ మూడింటిని చూర్ణంగా చేసి ఉంచుకోండి. వేసవిలో ప్రతిరోజు స్నానానికి వెళ్లే ముందు బకెట్ నీటిలో కొద్దిగా ఈ చూర్ణాన్ని కలుపుకోండి. ఇలా చేయడం వల్ల వేసవిలో చెమట, దుర్గంధం బాధలు తప్పుతాయి.